ఏదైతేనే ప్రధాని మోడీ సమక్షంలో జరగాల్సింది సచివాలయంలో జరిగింది. ఎక్కడ జరిగితే ఏముంది, జరిగిందా లేదా అని ప్రశ్నిస్తారేమో. మీ ప్రశ్న పక్కన పెట్టండి. ప్రధాని మోడీ సమక్షంలో చంద్రబాబు తొలి సంతకం ఎందుకు చేయలేదు, మొత్తం 5 సంతకాలు ఎందుకు పెట్టలేదు? ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. సరే, ఆ ప్రశ్నలు కాసేపు పక్కన పెడదాం. ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబు మొదటి 5 సంతకాలు చేశారు. అందులో మొదటిది మెగా డిఎస్సి. జగన్ ప్రభుత్వం ప్రకటించిన 6100 పోస్టులతో కలిపి కేవలం 16,347 పోస్టుల భర్తీపై సంతకం చేశారు. దీనికే మెగా డిఎస్సి అని పేరు పెట్టారు. 25,000 పోస్టులు ఖాళీలున్నాయని, వాటన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని అటు చంద్రబాబుతో పాటు ఇటు బీజేపీ, కాంగ్రెస్, వాటి అనుబంధ సంస్థలు తెగ ఆందోళనలు చేశాయి. నాగబాబు అయితే 35,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని గట్టిగానే మాట్లాడారు. చంద్రబాబు గారైతే తన ఎన్నికల ప్రచారంలో ఏ ఊరికి వెళ్ళినా మెగా డిఎస్సి పైనే తొలి సంతకం చేస్తానని, ఎన్ని ఖాళీలుంటే అన్ని భర్తీ చేస్తానని చెప్పి మరీ ఓట్లేయించుకున్నారు. ఇప్పుడేమైంది? కేవలం 10,000 చిల్లర పోస్టులతోనే చంద్రబాబు సరిపెట్టేశారు. మొదటి సంతకంలోనే మోసం చేశారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు భర్తీ చేసిన డిఎస్సి పోస్టులు కేవలం 10,300. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్తో సహా భర్తీ చేసినవి 21,108. ఇంత చేసిన చంద్రబాబు మెగా 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 అంటూ మెగా మైక్ పట్టుకుని ఓదరగొట్టి ఆఖరికి ఉసురుమనిపించారు. ఇక రెండో సంతకం విషయానికి వెళదాం. ఒకే దెబ్బకు 2 పెట్టెలన్నట్లుగా అటు అమలులో లేని చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు గాలిలో సంతకం పెట్టేశారు. దాంతోపాటు నీతి ఆయోగ్ను, ప్రధాని మోడీని అవమానించారు. ఈ 2 సంతకాల విషయం 2 నిమిషాలు పక్కన పెడదాం. ముందుగా మన ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం. మెగా డిఎస్సిలో 16,347 పోస్టులు మాత్రమే. అందరూ 25,000 పోస్టులు భర్తీ చేస్తారనుకున్నారు. నాగబాబు గారైతే 35,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఇటు బీజేపీ కానీ అటు జనసేన కానీ చెప్పినటువంటి ఖాళీలే దాదాపు 30 నుంచి 35,000 ఉన్నాయి. కానీ చంద్రబాబు భర్తీ చేసినవి కేవలం 16,000. ఇందులో గత ప్రభుత్వం అంటే జగన్ సర్కార్ ఇచ్చినవే 6,100 ఉన్నాయి. అంటే 10,000 చిల్లర పోస్టులు మాత్రమే మెగా డిఎస్సి అంటూ తొలి సంతకం చేశారు. 25,000 పోస్టులతో డిఎస్సి ఉంటుంది, మెగా డిఎస్సి అంటే ఎలా ఉంటుంది అని చెప్పారు. అదే సమయంలో ఎన్ని ఖాళీలుంటే అన్ని భర్తీ చేస్తామని కూడా చెప్పారు. అన్ని పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. మరి ఇప్పుడు భర్తీ చేసినవన్నీ కేవలం 16,000 చిల్లర. అందులో 6,100 జగన్ సర్కారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించింది. ఇక 16,347లో ఆ 6,100 తీసేస్తే ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే తొలి సంతకం, నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, తొలి సంతకం చేశారనేది మనకు అర్థమవుతుంది. రైట్, ఈ అంశంపైనే మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఏంటిది చాలా ఉసూరుమనిపించినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది ఈసారి డిఎస్సికి సంబంధించి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ కానీ, అటు జనసేన కానీ అన్ని పార్టీలు 6,100 పోస్టులు భర్తీ చేసిన సమయంలో, నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో విపరీతంగా ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు చేశాయి. మరి వారంతా ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు వారంతా అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని నిన్న మొన్నటి నుండి చెప్తూ వచ్చారు. ఎన్నికల సందర్భంలో కూడా చెప్పారు. అయితే 25,000 పోస్టులకు తగ్గకుండా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని అంతా భావించారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసిన అభ్యర్థులు 25,000 పోస్టులతో డిఎస్సి ఇస్తామన్నారు. జనసేనకు సంబంధించిన నాగబాబు 35,000 ఖాళీలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు. సో చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియా కూడా అదే ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆ డిఎస్సికి సంబంధించి ఈ రోజు చంద్రబాబు తొలి సంతకంలో 16,347 టీచర్ పోస్టుల, అంటే ఇది కూడా ప్రభుత్వ స్కూల్స్ తో పాటు వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హాస్టల్స్ ఉన్నటువంటి ఖాళీలతో కలిపి 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతిస్తూ సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఇందులో 6,100 పోస్టులు గత ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రక్రియ మధ్యలో ఆగిపోయిన ఎన్నికల కారణంగా ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, లేదంటే ఇప్పటికీ ఆ భర్తీ కూడా పూర్తయింది. ఇప్పుడు ఆ 6,100 పోస్టులతో కలిపి 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికల వేళ 35,000 ఖాళీలు ఉన్నాయి జనసేన నేత నాగబాబు చెప్పారు.
కానీ ఇప్పుడు కేవలం 16,347 పోస్టులు వార్షిక మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఎవరైతే డిఎస్సీ అభ్యర్థులు ఎదురు చూశారో 25,000 పోస్టులు వస్తాయని భావించినప్పుడు కూడా 16,347 పోస్టులు వచ్చి ఇందులో ఎస్జిటి 6,371, పిఈటి 132, స్కూల్ అసిస్టెంట్ 7,725, టీజీటీ 1,781, పీటీజీ 286, ప్రిన్సిపల్స్ 52 ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నికల ముందుగానే అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అటు శాసన మండలి శాసనసభలను పార్లమెంట్ లోనే సాక్షాత్ 33,000 ఖాళీలు టీచర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మీరు ఆ 33,000 పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు, మేము అధికారం రాగానే భర్తీ చేస్తామని చెప్తూ వచ్చారు. కానీ తీరా ఇప్పుడు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చేసరికి 16,347 పోస్టులు మాత్రమే. అది కూడా ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. గతంలో చంద్రబాబు అయితే ఎన్నికల ప్రచారంలో 60 రోజుల్లోగా ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 60 రోజుల్లో పూర్తి చేస్తారా లేదా అని ఆశం చూడాలి. మిగిలినటువంటి ఖాళీలకు సంబంధించి కూడా ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి ఇంకా అధికారికమైన ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్ అప్డేట్స్ అందించినందుకు.